మనం ఇప్పుడు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గల మెట్పల్లి మండలం నందు ఉన్నటువంటి ఈ రాజేశ్వరరావుపేట్ మరియు కొత్తపల్లె కొండాపూర్ అనే గ్రామాలకు సంబంధించినటువంటి ఊరు పక్కనే ఉన్న కోద్దేవుని ఆలయము. మీరు విచిత్రపడవచ్చు, కోద్దేవుడు ఏంది అని. అయితే ఇది హనుమాన్ మందిర్ అన్నమాట. ఈ కోద్దేవుడు అన్న పేరు ఎట్లా వచ్చిందంటే, ఒకప్పుడు చాలా ఏండ్ల క్రితము కోతులు బాగుండేనట. ఒక కోతి చనిపోతే హనుమాన్లుగా భావించుకొని ఆ కోతికి దహన సంస్కారాలు అటువంటి కార్యక్రమాలు జరుపుకుంటూ ఇక్కడ ఒక ఆలయంగా నిర్మించారు అన్నమాట ఆ కోతి చనిపోయినప్పుడు. అయితే అది తర్వాత కొన్ని రోజులకు చిన్నగా ఒక మందిర్ కట్టుకున్నారు. ఇక కొన్ని అనుకున్న పనులు నెరవేరుతున్నాయని చెప్పి చాలా భక్తులు వచ్చుడు మంచిగా కనిపించాలి కళ్ళు ఇక మామయ్యకు. నా భార్య నాకు కళ్ళు కడుగుతున్నది భర్తకు చూడు, కానీ కళ్ళు కడిగిన దానికి 10,000 రూపాయల చీర కొని పెట్టమంటున్నది. ముందే నాకు తెలిస్తే నేను కళ్ళు కడగద్దని చెప్తుంటే. అయితే ఈ నాగపంచమి రోజు కళ్ళు కడిగే రోజు ఇక్కడికి వచ్చి గ్రామస్తులంతా వచ్చి ఇక్కడ పుట్టకు పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి పసుపు వేసి నైవేద్యం పెట్టి మొక్కుతున్నారు. చూడండి, మేము కూడా నిజం వేసిన వాళ్ళం, మేము కూడా వచ్చినాము. ఇక్కడ మా అత్తగారు ఊరిది. అయితే అందుకోసమే కోద్దేవుడు అని చెప్పేసి కోద్దేవుడు హనుమాన్ మందిర్ అంటారు. ఇక్కడ చూడండి, నాగ పంచమి రోజు కన్ను కడుగుతున్నటువంటి దృశ్యం మీరు చూడండి. మరియు చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ పెద్ద మర్రి చెట్లు, వేప చెట్లు, పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఎవరైనా ఇక్కడికి వస్తే మంచి వంటలు చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున పబ్లిక్ మెసరడానికి ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి కాబట్టి పరిసరాలు బాగుంటాయి ఇక్కడ. చూడండి మీరు. మరియు ఈ ఆలయం పక్కనే తాటి చెట్ల మండ ఉంది. అంటే తాటికలు, చాలా చక్కని తాటికలు దొరుకుతుంది ఇక్కడనే. దీని పక్కనే తాళ్ళు ఉన్నాయి చూడండి. మేమైతే మా ఫ్రెండ్స్ మేము ఇప్పుడు కాదు కానీ కొన్ని రోజుల క్రితం మేము ఇక్కడ తాటికలు తాగినాం. మస్తుంది, కళ్ళు మస్తు దొరుకుతుంది ఇక్కడ. చూడండి, గుడిలో నాగదేవత అమ్మవారి విగ్రహం ఎలా ఉందో, నిజమైన నాగుపాము పడిగ తీసినట్టుగా చాలా చక్కగా ఉంది. చూసి దర్శించుకోండి మీరు. మీకు ఫస్ట్ చూపించిన ఇగో ఇదే గుడి కనపడేది. ఇది కోద్దేవుడు హనుమాన్ మందిర్ అంటారు. ఇది నిజంగా హనుమాన్ లాగా కనపడకుండా కొద్దిగా హనుమాన్ లాగా కనపడతాడు. లోపల మీరు గమనించి చూసినట్టయితే కోతి దేవుని రూపమే ఉంటుంది. అంటే కోతిలాగానే రూపం ఉంటుంది కాబట్టి కోద్దేవుడు హనుమాను అని అంటారు. ఇది గమనించండి. ఇక్కడ కోతి దేవుని రూపంలో ఉన్నటువంటి హనుమాను ఏకైక మందిర్ ఇక్కడ రాజేశ్వరరావుపేట కొత్తపల్లె కొండాపురం నందే ఉంది. ఎక్కడ కూడా లేదు. హనుమాన్గానే ఉంటాడు, కానీ ఇక్కడ కోద్దేవుని రూపంలో ఉన్నటువంటి హనుమాన్ మందిర్ ఇక్కడే ఉంది. అందుకే మీరు స్పెషల్గా వచ్చి దర్శించుకుంటే చాలా మంచిది. వీడియో
ఒకసారి గిటు ఉండి గిటు ముఖం చేయండి, క్లియర్ వస్తుంది. ఎండ మీకు ఎండ ఎట్లున్నది, మిగతా ఎట్లున్నది. వీడియో పెడతా నేను.